శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ప్రేక్షక దేవుళ్లకు ఉగాది శుభాకాంక్షలతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు అంటేనే చాలా ధైర్యంగా, మనోబలంతో, స్వతంత్ర ఆలోచనలతో, ఎటువంటి కష్ట నష్టాలను కూడా లెక్క చేయకుండా జీవితాన్ని ఒక ధ్యేయంగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశివారు. మరి ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు మనం పరిశీలించినప్పుడు ఆదాయం 5, వ్యయం 5గా కనబడుతున్నాయి. అంటే రెండు కూడా సమానంగానే ఈ సంవత్సరం వారికి ఆదాయ వ్యయాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా మిగులు బడ్జెట్ ఏం లేదన్నమాట. కేవలం మరి లాభం ఎంత ఉంటుందో నష్టం అంతా, అంటే మొత్తం ఆదాయం ఖర్చులకి సరిపోయింది. కాబట్టి బ్యాలెన్స్గా ఈ సంవత్సరం అంతా వీరికి ఉండే అవకాశం ఉంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 1. సో దీనివల్ల అంటే స్వభావసిద్ధంగా మేషరాశి వారు ధనానికన్నా గౌరవానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి వారికి రాజపూజ్యం 3 రెట్లు ఉంటే అవమానం 1 రెట్టు ఉంది. వాటి ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశివారు అవమానాన్ని అసలు తట్టుకోలేకపోతుంటారు. అందువల్ల కేవలం 1 ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. మొత్తం మీద ఈ ఫలితాలు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగాను చక్కగా బాగున్నట్టే మనం అనుకోవచ్చు. ఇక సంవత్సర ఫలితాలు మనం పరిశీలిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఎక్కువ అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి రాహు, కేతువులు, అలాగే గురువు, శని వాటి యొక్క గమనాన్ని పరిశీలించి వాటి ఆధారంగా మనం ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఈ మేషరాశి వారికి 11వ స్థానంలో శని సంచారం చాలా అద్భుతంగా రావడం జరిగింది. సుమారు ఒక విధంగా చెప్పాలంటే 12 సంవత్సరాల తర్వాత, సుమారు 27 సంవత్సరాల తర్వాత మళ్ళా శని భగవానుడు అదే స్థానంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి 11వ స్థానంలో శని భగవానుడు రావడం వల్ల శని యొక్క కారకత్వాలన్నీ కూడా ఈ జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. శని ఏ ఏ భావాలకు కారకత్వం వహిస్తున్నాడు మేషరాశి వారికి మనం గమనించినప్పుడు 10వ భావానికి, 11వ భావానికి కారకత్వం వహిస్తున్నాడు. 10 అంటే వృత్తి వ్యవహారాలు, ఆదాయం, మనం జీవితంలో సాధించవలసినటువంటి బాధ్యతలు, చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీసు, మోయవలసినటువంటి బరువులు, ఇవన్నీ కూడా 10వ స్థానంలో ఉంటాయి. ఇది ఒక విధంగా కర్మస్థానం. గత జన్మ బట్టి ఈ కర్మలు మనకు ఆధారపడి ఉంటాయి. మరి జాతకుడు ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు, ఏ విధంగా దాన్ని వ్యయం చేస్తాడు, ఎంతవరకు తన బాధ్యత నిర్వహిస్తాడు అన్నది ఈ కర్మస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి కర్మస్థానాధిపతి లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక ప్రస్తుతం ధనిష్ట నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు మరి త్వరలో శతభిష నక్షత్రం మీదకి ప్రవేశించడం జరుగుతుంది. శతభిష నక్షత్రం అన్నది ఈ రాహు యొక్క నక్షత్రం అవటం వల్ల, అటువంటి నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రవేశించడం వల్ల త్వరలో ముఖ్యంగా మరి రాహువు మోడర్న్ టెక్నాలజీకి కారణమవుతుంటాడు. కాబట్టి మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, డాక్టర్లకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, అలాగే నూతన ఇండస్ట్రీసు, కొత్త కొత్త పరిశ్రమలు, కొత్త కొత్త వ్యాపారాలు స్థాపిద్దాం అనుకున్న వాళ్ళకి రాహు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి శని భగవానుడు చాలా అనుకూలంగా తోడ్పడడం జరుగుతుంది. రుణ ప్రయత్నాలు చాలా ఈజీగా లభించే అవకాశం ఉంది. అంటే రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు రుణాలు వేగంగా తొందరగా పడుతుంటాయి. అయితే అవి తీర్చడానికి మాత్రం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.
విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, విదేశ బ్యాంకులు కానీ, ఇతర సంస్థలు విదేశ సంస్థల నుంచి మీకు సహకారం లభిస్తుంది. దానికి అనుగుణంగా మీకు రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అందువలన ఈ రాశివారు ఈ సంవత్సరంలో ఎటువంటి కొత్త పరిశ్రమ కానీ, కొత్త వ్యాపారం కానీ స్థాపించినా దానికి కావలసినటువంటి ఆర్థిక సహకారం 100% రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే మరి రాహు ప్రస్తుతం ఈ రాశి వారికి లగ్నం అందే సంచరిస్తున్నాడు. సో ఒక విధంగా ఇది వీళ్ళకి మనోధైర్యంతో ఎటువంటి కష్టసాధ్యమైన, అసాధ్యమైన, ఎవరికి సాధ్యపడేటటువంటి పనినైనా ఈ సమయంలో వీరు సాధించగలరు. అలాగే ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, పారిశ్రామిక రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా మీ యొక్క అభివృద్ధి ఒక రకంగా ఉంటే ఈ ఒక్క సంవత్సరమే దానికి 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా మేషరాశి వారు స్వతంత్ర వృత్తిలో ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులకైతే రకరకాల ఆదాయాలు, ప్రమోషన్లు లేదంటే అదనపు ఆదాయాలు ఏర్పడొచ్చేమో కానీ ఏదైనా ఉద్యోగస్తులు ఒక ఎదుగుదలకి వాళ్ళ ఆదాయానికి ఒక పరిమితి ఉంటుంది. దాన్ని మించి వారు సాధించలేకపోతారు. నిజాయితీగా వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీగా జీతం తనకు అనుగుణంగా అవార్డులు తప్ప నిజాయితీ లేని వారి విషయంలో మాత్రం మరి ఈ సంవత్సరం వారికి అనుకూలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం 2 మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అది కొంతవరకు టెంపరీగా ఈ ఆదాయం సమకూరిన తర్వాత దానివలన ప్రమాదాలు కూడా, అంటే ఇబ్బందులు, అవమానాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అదనపు సంపాదన విషయంలో అక్రమ మార్గాలకు వెళ్లకుండా నిజాయితీగా వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. సో ఇక ఈ రాశి వారికి అంటే ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే శని లాభస్థానంలో ఉండడం, రాహు నక్షత్రం మీద ఎక్కువ కాలం సంచరించడం ఈ సంవత్సరంలో, రాహు కూడా ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా రాశి అందే సంచరించడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి ఆదాయాన్ని లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఆల్ ఆఫ్ ది సడన్గా అపోజిషన్ వ్యక్తిని కాదని మీ మీద అతి నమ్మకంతో అధిష్టాన వర్గం నుంచి మీకు ఒక మంచి పదవి, దానికి అనుగుణంగా మంచి బాధ్యత మీ మీద పడుతుంది. కష్టపడి పని చేయడం వల్ల దానిలో మీరు ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా గురువు యొక్క స్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఉగాది నుంచి మరి ఏప్రిల్ నెల 21వ తారీఖు వరకు కూడా గురువు 12వ స్థానం అందే సంచరిస్తూ తదుపరి 21వ తారీఖు తర్వాత రాశిలోకే ప్రవేశించడం జరుగుతుంటుంది. ఒక విధంగా గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుని యొక్క దైనందిన జీవితంలోనూ అతని అలవాట్లు, ఆలోచనలు, ఒక క్రమశిక్షణ, దైవ మార్గాలు, మంచి పద్ధతి అవలంబించడం, పెద్దవారిని గౌరవించడం, చాలా విధంగా గురువు లగ్నంలోకి రావడం వల్ల జాతకుని సంపూర్ణంగా మార్చివేయడం జరుగుతుంటుంది. గతంలో ఉన్నటువంటి మైనస్లు, తప్పొప్పులు, ఏమైనా చిన్న చిన్న హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటే ఇవి పూర్తిగా సంపూర్ణంగా తొలగించి జాతకుని కంప్లీట్గా పూర్తిగా మంచివాడిగా తీర్చిదిద్దడం, మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ, సాంప్రదాయంగా కనబడడంతో చాలా హుందాగా జాతకంలో ఒక మార్పు వస్తుంది. ఎదటవాన్ని ఆకర్షించే గుణం లేదంటే ముఖంలో వర్చస్సు 100% రావడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మంచి గురువు మీకు లభించడం వల్ల మంచివారి సాంగత్యంతో చాలా విద్యలో చాలా ఉన్నత స్థితి పొందుతారు. ఒక విధంగా మరి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు లగ్నంలో ప్రవేశించడం అన్నది ఒక విధంగా జాతకునికి ఒక విధంగా పూర్వపుణ్యం. ఈ జన్మలో చేసుకున్నటువంటి మంచి ఫలితాలు జాతకునికి అనుభవంలోకి వస్తాయి.
లేదా ఇతను మంచి ప్రయత్నాలు మంచి ఫలితాలు పిల్లల రూపంలో ఇతనికి అంది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా గురువు యొక్క బలం ఈ ఏప్రిల్ 21 నుంచి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి గురువు ప్లస్ రాహు కలిసి ఉండడం వలన ఒక విధంగా జాతకునికి మంచి చెడుల మధ్యన సంఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక పని ముందు చేద్దామా వద్దా అనే సంఘర్షణ, మంచికి చెడుకు మధ్యన సంఘర్షణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తన యొక్క విచక్షణ జ్ఞానంతో జాతకుడు మంచి కార్యక్రమాల వైపు ముందుకెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ రాబోయే ఉగాది నుంచి శ్రీ శోభకృతనామ సంవత్సరం చాలా శుభంగా ఈ రాశి వారికి 100% ఉంటుంది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సుమారుగా 30 సంవత్సరాల తర్వాత అంత అభివృద్ధి ఈ రాశి వారికి మళ్ళా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు మేలైన ఫలితాల కోసం, శని భగవాని అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, సాధ్యమైనంత వరకు శనివారం నియమంగా ఉండడం వల్ల ఈ జాతకులు 100% పూర్తిగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.